నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టి హైప్ ఇచ్చి వీడియో చూడండి. అగ్ని పరీక్ష సీజన్ 2 త్వరలో అయితే స్టార్ట్ కాబోతోంది. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే అగ్ని పరీక్ష సీజన్ 2కి కళ్యాణ్ వస్తాడు, అలాగే తనుజ వస్తుంది బ్రో అని చాలామంది అడిగారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ ఆల్రెడీ ప్రోమో అయితే రిలీజ్ చేశాడు. అన్ని భాషల్లో అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి వదిలితే మన దగ్గర మటుకు బిగ్ బాస్ వదిలాడు. ఏం బ్రో మన దగ్గర ముందుగా బిగ్ బాస్ వస్తుంది అని అడుగుతున్నారు. ముందుగా అయితే బిగ్ బాస్ రాదు, వాడు వదిలాడు అంతే. ఈ సెప్టెంబర్ 6నే మన దగ్గర బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆ బిగ్ బాస్ ప్రోమో వదిలేసి స్టార్ట్ కాబోతుంది అని మనకి హిట్ ఇచ్చి ఆ తర్వాత ఇంకో 3 days లోపలే అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా మన వాళ్ళు ప్రోమో అయితే వదులుతారు. ఆ తర్వాత అప్లై చేసుకోవచ్చు. అగ్ని పరీక్ష సీజన్ 1 ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఆ సక్సెస్ అయిన దానివల్లే ఇప్పుడు చూడండి తమిళ్, కన్నడ, మిగతా భాషల్లో కూడా ఏదైతే అగ్ని పరీక్ష ఉందో దాన్ని స్టార్ట్ చేశారు. ఈసారి నుంచి అక్కడ కూడా కామనర్స్ వెళ్ళబోతున్నారు. మన దగ్గర చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి మిగతా బిగ్ బాస్లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారన్నమాట. ఇప్పుడు వచ్చేసి 5గురు అయితే వెళ్ళారు. ఒకరు విన్నర్ అయ్యారు, ఇంకొకరు థర్డ్ ప్లేస్లో వచ్చారు. కళ్యాణ్ అయితే విన్నర్ అయ్యాడు కామనర్గా వెళ్ళి. డీమన్ అయితే థర్డ్ ప్లేస్లో వచ్చాడు. చాలా పెద్ద హిట్ అయింది. అందుకే అగ్ని పరీక్ష సీజన్ 2కి ఇంకా చాలామంది ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తాయి. అప్పుడే చాలామంది వెళ్ళారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ వెళ్తారు. ఈసారి ఎపిసోడ్స్ కూడా చాలా ఎక్కువగా పెడదాం అనుకుంటున్నారంట. టీవీలో కూడా వేద్దాం అనుకుంటున్నారంట. ముందైతే జియో హాట్‌స్టార్లోనే అగ్ని పరీక్ష సీజన్ 1 ఏదైతే ఉందో అది టెలికాస్ట్ చేశారు. ఇప్పుడు టీవీలో కూడా టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇంకా ఆడియన్స్కి దగ్గర అవుతారు. ఇక్కడ బిగ్ బాస్కి వెళ్ళనక్కర్లేదు. మనం అక్కడ అగ్ని పరీక్ష సీజన్ 2 ఆడిషన్స్కి వెళ్ళి అక్కడ కనిపిస్తే చాలు. ఆ తర్వాత క్రేజ్తో మనం వీడియోస్ చేసుకోవచ్చు, వ్లాగ్ చేసుకోవచ్చు, దాంతోనే క్లిక్ అవ్వచ్చు. చాలామంది సీజన్ 1కి అలాగే చేశారు. ఇప్పుడు సీజన్ 2కి ఇంకా ఎక్కువ మంది వెళ్తారు. మీ దగ్గర కనుక రియల్ టాలెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా క్లిక్ అవుతారు. ఇక్కడ చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, నేను బిగ్ బాస్కి వెళ్ళాలని నిరాహార దీక్ష చేయడం, నేను ఇక్కడ తిరుగుతున్నా అక్కడ తిరుగుతున్నా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను విన్ ఇవ్వండి అని. అది కుదరదు. మీ దగ్గర రియల్ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయ్యి అగ్ని పరీక్ష సెలెక్ట్ అవుతారు. ఆ తర్వాత బిగ్ బాస్ కూడా సెలెక్ట్ అయ్యి విన్నర్ అయ్యే కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఇంకా అగ్ని పరీక్ష సీజన్ 1లో 5 మెంబర్స్ కామనర్స్ ఎవరైతే బిగ్ బాస్ వెళ్ళారో వాళ్ళు అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అగ్ని పరీక్ష సీజన్ 2లో కామనర్సే కదా వెళ్ళేది. వాళ్ళని ఒక లెవెల్కి క్వశ్చన్స్ అడగచ్చు. మీరు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఏమి అని. ఎందుకంటే వీళ్ళు కామనర్స్ సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళారు. వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియాకి వాళ్ళకి చెప్పి ఆ తర్వాత మీరేం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా టీఆర్పీ కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ని తీసుకొని వస్తే ఎక్కువ టీఆర్పీ వస్తుంది కాబట్టి కళ్యాణ్, డీమన్, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక లెవెల్కి పెడితే ఎక్కువ మంది ఇంకా చూస్తారు. బిగ్ బాస్ 10 ఇప్పటి నుంచినే పికప్ అవుతుంది. దానికి ఎక్కువగా తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా తనుజ కామనర్ కాదు కాబట్టి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండదు. ఏమన్నా బాగా హిట్ అయింది కాబట్టి ప్రోమోలోనే చూపించారు మళ్ళీ కళ్యాణి, తనుజని. చూడండి ఎంత ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు కళ్యాణి, తనుజని. ఎందుకంటే అంత పెద్ద హిట్ అయింది సీజన్. ఈసారి మళ్ళీ ప్రోమోలు చూపించారు. చూద్దాం. అగ్ని పరీక్ష సీజన్ 2కి కళ్యాణి, తనుజని తీసుకొని వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నాకు తెలిసి కళ్యాణ్ ఒక్కడే వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా. ఇంకా అగ్ని పరీక్ష సీజన్ 2 ఇంకా 3 daysలో ప్రోమో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.